రాజేష్ ఆయన అభ్యర్థి అయ్యారు. సో అభ్యర్థి అయిన తర్వాత నిజంగా అవకాశం రావడం వెంటనే నెక్స్ట్ డేనే ప్రజాక్షేత్రంలోకి దూకేయడమా, లేకపోతే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఏంటనేది ఏదైనా చిన్న చిన్న అంశాలు ఎదురైనా కూడా వాటిని అన్నింటిని అసలు పట్టించుకోరు, చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? ఒకవేళ నా వల్ల ఇబ్బంది కలుగుతుందంటే నేను తప్పుకుంటాను అవసరమైతే అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? అసలు టికెట్ రావడమే పెద్ద విషయంగా భావిస్తున్నటువంటి ఇప్పుడు తరుణంలో మీరు ఈ స్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ రకమైనటువంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి కామెంట్స్ చేసే పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? ముందుగా నా ఈ బాధని వేదనని ప్రజలకు తెలియజేసే అవకాశం కల్పించిన ఏబిఎన్ వారికి హృదయపూర్వక నమస్కారాలండి. నాకు నేనుగా ఇంత గొప్ప అవకాశాన్ని వదులుకునే అవసరం ఎందుకు వచ్చిందంటే సార్, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి, నేను 2019లో జగన్ కోసం పనిచేశాను. పనిచేస్తున్న మమ్మల్ని నన్ను 30 కేసులు పెట్టి 22 రోజులు జైల్లో పెట్టి రౌడీ షీటర్గా ముద్రేశాడు సార్ నా మీద జగన్ రెడ్డి. 2019లో ఎవరినైతే ఓడించడానికి పనిచేశానో ఆ చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక శాసనసభ్యుడిగా చట్టసభలో పంపించాలని భావించాడు సార్ ఆయన. అంత గొప్ప అవకాశం కల్లో కూడా మేము ఎప్పుడు ఊహించలే. నేను ఎప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేయటం, రెవెన్యూ ఆఫీసుల ముందు ధర్నాలు చేయటం, మాకు హక్కులు కావాలని అడగటమే తప్ప చట్టసభలోకి వెళ్ళి అక్కడ కూడా మా హక్కుల కోసం మాట్లాడవచ్చు, సాధించుకోవచ్చు అనే ఆప్షన్ అనేది మాకు వస్తుందని ఏ రోజు అనుకోలేదండి నేను. అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా జనసేన టీడీపీ ఉమ్మడి జాబితా ప్రకటించినప్పుడు నేను సాధారణంగా ఇంట్లో కూర్చుని నా భార్య మాంగారు నేను లుంగి కట్టుకుని చూస్తున్నాం సార్. సడన్గా నా పేరు అనౌన్స్ చేశారు ఆయన. ఊహించలేదు మేము అసలు ఆ పేరు వస్తుందని. కానీ ఒకవేళ అలాంటి ఏమైనా అవకాశం ఉన్న ఫస్ట్ లిస్ట్లో ఇలా వస్తుందని అనుకోలేదు. అలా వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డాం సార్. నేను చిన్న గ్రామానికి చెందినండి, ఉత్తరకంచి, అంటే కాకినాడ జిల్లా ప్రతిపడమని ఉత్తరకంచి చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో చిన్న ఎస్సీ కాలనీ. ఆ రోజు మా కాలనీ అంతా పండగ చేసుకున్నారు సార్. మా ఏరియా నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవకాశం ఇచ్చారని, చిన్నలో పెద్దలని తేడా లేకుండా, ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా ఆ రోజు డ్యాన్స్ చేసి ఆనందంగా ఎంజాయ్ చేసాం సార్. అంత ఆనందించారు ఆ పరిస్థితి. మీ కాలనీలోనే కాదు సార్, సోషల్ మీడియాలో కావచ్చు, లేదా మీ వాదనని, లేదా మీ వాదన ప్రతిమని, లేదా మీ ప్రశ్నల్ని, లేదా మీరు ఎత్తి చూపేటువంటి అంశాలను చూసిన చాలామంది సోషల్ మీడియాలో కూడా ఆ రోజు ఒక సామాన్యుడికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ కూడా టికెట్ ఇచ్చిందని చెప్పి సోషల్ మీడియా నేను ఫాలో అవుతున్నప్పుడు కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి. సార్ అవును సార్. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎంతో ఆనందంగా, మేము అంతా ఆ స్థాయి వ్యక్తులం కాకపోయినా అవకాశం ఇచ్చారు. టీడీపీ జనసేన అంటే పి గన్నవరంలో ఈజీగా నెగ్గేసే సీట్ సార్ అది. మాది అనుకున్నాం మేము, మా కళలు నిజమయ్యే రోజు వచ్చింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్కి వెళ్ళబట్టి మాకు హక్కులు సాధించారు. అలాంటి ఒక అవకాశం మళ్ళీ అలాంటి సామాన్యుడికి వస్తే ఖచ్చితంగా మేము ఏమైనా చేయగలుగుతాం అనుకున్న సమయంలో మరుసటి రోజు నుంచి మొదలైంది సార్ నా మీద టార్చర్. నేను జగన్ రెడ్డిని దాదాపు 4.5 సంవత్సరాల నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చాను. అతని మీద పోరాడాను. నన్ను మీద కేసులు పెట్టినా, నా మీద 2 హత్యా ప్రయత్నాలు చేయించాడు సార్. 2 హత్యా ప్రయత్నాలు జరిగినా ఇప్పటికీ నెలకి 15 రోజులు కోర్టుకు తిరగాల్సి వస్తుంది సార్. అయినా అతని మీద పోరాడుతూనే ఉన్నాను నేను. ఆ పోరాట పటిమ చూశారు చంద్రబాబు నాయుడు గారు, నిజాయితీ చూశారు. వారి గొప్ప మనసుతో మాకు అవకాశం ఇచ్చారు. ఎప్పుడైతే మమ్మల్ని ఒక శాసనసభ అభ్యర్థిగా ప్రకటించారో మరుసటి రోజు నుంచి వైసీపీ వాళ్ళు మొత్తం నేను ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం మాట్లాడిన కొన్ని మాటలని ముందు వెనక కట్ చేసి మధ్యలో చిన్న చిన్న మొక్కలు, అంటే తప్పుడు వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సరే, వారు ఎదురుదాడి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దేన్నైనా భరించాల్సి ఉంటుంది, దేన్నైనా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది, సహనంతో ఓర్పుతో ముందుకు పోక తప్పదు. కానీ మీరు నా వల్ల చెడ్డ